మాన్యువల్గా చేశారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు వచ్చి చెప్పి వరుస క్రమంలో ర్యాంక్ ప్రకారం సమాచార హక్కు చట్టంలో సమాచారం చూపించి వదిలేటారు. చూపించారు కనుక ఆయన మళ్ళీ ఇవ్వలేదని వచ్చి సమాచారం ఇవ్వకపోతే కంప్లైంట్ చేస్తారు. ఇంగి ఈరోజు రాష్ట్ర కమిషన్ అప్పీల్స్ని విచారణ చేయడానికి, సెకండ్ అప్పీల్స్ని విచారణ చేయడానికి వైజాగ్ రావడం జరిగింది. ఇవాళ రేపు కలిపి ఒక 26 అప్పీల్స్ని విచారణ చేస్తాము. తగిన విధంగా ఎవరైతే ఈ సమాచార హక్కు చట్టంలో సమాచారం ఇవ్వలేదో వాళ్ళకి ఇవ్వని వారికి నోటీసులు ఇస్తాము. ఇచ్చిన వారు డిలేని బట్టి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతోంది. కేవలం సమాచార హక్కు చట్టం సమాచారం ఇచ్చారా లేదా అన్నది మాత్రమే చూడటం లేదు, పేదవాడి హక్కుల మీద ఇవాళ ఈ చట్టం పోరాటం చేస్తూ ఉంది. ఎవరైతే పేద ప్రజలకు నేరుగా చెందాల్సిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మీదే ఎక్కువ రివ్యూ జరుగుతూ ఉంది. ఎక్కువ ప్రజలు కూడా దాని మీదే సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించుతున్నారు కనుక, వాడుతున్నారు కనుక దాని మీద కూడా రివ్యూ జరుగుతూ ఉంది. పేద ప్రజల దగ్గరికి నేరుగా ఈ చట్టం తీసుకెళ్లాలనే సత్సంకల్పంతో కేవలం పేద ప్రజల కోసమే ఈ చట్టాన్ని జిల్లా స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో జిల్లా స్థాయిలో కూడా మేము విచారణలో కమిషన్ ముందుకొచ్చి విచారణ చేస్తూ ఉంది. ఇది ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే కేవలం 4 గోడల మధ్య ఏసీ రూమ్లో కమిషన్ కూర్చొని చేస్తే చాలదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలు ప్రభుత్వమే చేయాలంటే కుదరట్లేదు. ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా అప్పీల్స్ విచారణ, ఏ విధంగా అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని అప్పీల్స్కి సమాచారం ఇస్తున్నారు, ఎన్ని ఇంకా పెండెన్సీ పెరుగుతుందా లేదా, ప్రజలకు నేరుగా సమాచారం వెళ్తుందా లేదా అన్నది కోఆర్డినేషన్ కమిటీ 3 నెలలకు ఒకసారి కూర్చొని చేయాల్సిన పని, అది చేయట్లేదు. ఏ జిల్లాలో కూడా ఇంతవరకు కోఆర్డినేషన్ కమిటీలు సరిగ్గా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తప్పకుండా కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తే ఎవరైతే సమాచార హక్కు చట్టం ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి ఒక భరోసా ఏర్పడుతుంది. ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఒక ఎస్పీ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, డిఆర్ఓ ఉంటారు, ఇంకా తదితర హెచ్ఓడిస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉంటారు కనుక వాళ్ళని చూసి ఒక భరోసా, మేము సమాచార హక్కు చట్టం ఉపయోగించుకుంటే మాకు ఇబ్బంది లేదు అని ఒక భరోసా ఇవ్వడం కోసమే సమాచార హక్కు చట్టం తరపు నుంచి కోఆర్డినేషన్ కమిటీలు జిల్లాలో కలెక్టర్స్ ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేయట్లేదు. ఏర్పాటు చేయకపోవడం వల్ల భౌతికమైన దాడులు కార్యకర్తల మీద జరుగుతూ ఉన్నాయి. అలాగే కొంతమందిని హత్య చేయబడుతూ ఉన్నారు. కేవలం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి హత్య చేయబడిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలామంది ఉన్నారు. కనుక నేను ఒకటే మనం చేసిన, కలెక్టర్స్ తప్పకుండా కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. 3 నెలలకు ఒకసారి రివ్యూ జరపాలి. ఎవరైతే లీక్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్, ఫలానా నీ మీద చట్టం ఉపయోగించాడయ్యా అని లీక్ చేయడంతోనే అక్కడ ఆ కార్యకర్త మీద భౌతికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా నేరమే. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రజలకు ఒక భద్రత కల్పించడానికి కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలి.